హలో గైస్, వెల్కమ్ టు బెన్నీ మోడల్ గేమింగ్ గైస్. ఈరోజైతే మనం ఐస్ క్రీమ్ అయితే ఆడబోతున్నాం. ఐస్ క్రీమ్. యాక్చువల్లీ నాకు ఈ గేమ్ ఇప్పుడు ఎందుకు ఆడాలనిపించింది అంటే, నిన్న నేను అలా సింహాపురి అంటే ఏదో సింహాపూర్ అనుకుంటా కదా, సురేంద్రపురి వెళ్తే నాకు వెళ్ళాలనిపించింది అన్నమాట. అక్కడికి వెళ్ళి ఆడాలనిపించింది. యాక్చువల్లీ నేను ఐస్ క్రీమ్ తిద్దాం అనుకున్నాను, కాకపోతే నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలనిపించింది. అందుకే ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్. గాయస్ లిటరల్లీ చెప్తున్నాను, నేను పోయినసారి ఒక వీడియో తీసా కదా, నేను మళ్ళీ వీడియో తీయడానికి అయితే ఒక ముఖ్య కారణం ఉంది. ఎందుకంటే అప్పుడు వీడియో తీసా, కాకపోతే క్లారిటీ రాలే. మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుసు. ఓకే, అందుకే నేను మళ్ళీ ఈ వీడియో అయితే తీసిన మీకోసం. ఓకే గైస్, ఏం చేయమంటారు, ఆల్రెడీ వీడియో తీసా, అది రికార్డ్ అవ్వలేదు, నన్ను బుగ్గపాలు చేసింది. యాక్చువల్లీ ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే సింపుల్ గైస్, ఆ బండాగాడిని మా అంకుల్ గారు ఎట్టుకప్పలేండు. ఓకేనా, ఇంకో ఈడే అంకుల్ గాడు. యాక్చువల్లీ నాకు ఇప్పుడు వీడితో పని ఎందుకంటే, వీడు ఆయన వదిలేస్తే నాకు ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఇస్తా అన్నాడు, డిస్నీ ప్లస్ హాట్స్టార్. అప్పుడు నేను క్రికెట్ చూసుకోవచ్చు టీవీలో. మొబైల్లో ఫ్రీయే, టీవీలో చూడాలి. మా మమ్మీ మొబైల్ అడిగితే దువ్విన తలలే దువ్వడు, అద్దం వదలకపోవటం అందానికి. అర్రే సారీ అంకుల్, సౌండ్ ఏ సాలిడ్ అంకుల్, బాడీ పెంచినావు. ఈడకెళ్ళి వస్తున్నాడు. వస్తున్నావు అంకుల్ నువ్వు? నేను ఫార్ వెళ్ళను లేరా. నెక్స్ట్ స్టాప్ స్టాల్. మనకి గేమ్ అయితే ఆల్రెడీ తెలుసు, మనం బోల్స్ ఆడడం. అరే ఏమ్రా బండాగా, నువ్వన్నా ఎప్పురా. ఓయ్ వామ్మో అంకుల్, అట్లా జంప్స్కేర్ ఇవ్వకూడదు, తప్పు కదా, పిల్లలు వేపెడతారు. అంకుల్ ప్లీజ్ అంకుల్, అని వదిలేయండి అంకుల్. మామూలుగా చెప్తున్నాను, వదిలేయండి. నాకు ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఇస్తాడు, అంతగానంటే నీకు కూడా ఇస్తా. వదులుతా చెప్తారండి సంగతి. విరాట్ కోహ్లీ బ్యాట్ ఇచ్చుకోలేదు, ఒక్కడి విక్టరా తలపైన. అంకుల్ ఇది న్యాయం కాదు అంకుల్. అంకుల్ మా విరాట్ అన్నకు చెప్తా, నేను హట్ అయ్యా. విరాట్ కోహ్లీకి చెప్తా నీ గురించి. ఓవరాక్షన్ చేయకుండా నన్ను చూడలే. అంకుల్ ప్లీజ్ అంకుల్, టెస్ట్ అంకుల్. మా ఇదేం టాస్క్ రా బాబు, వీడు ఎందుకు దొంగలిచ్చి. నీకు కావాలంటే చెప్పు అంకుల్. మా వీధిలో చిన్న బచ్చగాళ్ళు ఉన్నారు, పోరగాళ్ళు. అలాని 100 మందిని ఇస్తా, ఏమన్నా చేసుకో వాళ్ళతో. నేను అడిగేవాడు ఎవ్వడు లేడు. రారా. ఎనిమీస్ టూ క్లోజా. రే నువ్వు నన్ను ఇసుకిస్తున్నావు రా, నా పేషెన్స్ టెస్ట్ చేస్తున్నావు రే అంకుల్గా. ఈ అంకుల్గా నా పేషెన్స్ టెస్ట్ చేస్తున్నాడు, చాలా టెస్ట్ చేస్తున్నాడు వీడు. అబ్బా నేను నడతాను. అంకుల్ గాడు నిజంగా నా పేషెన్స్ టెస్ట్ చేస్తున్నాడు. ఎంతలా టేస్ట్ చేస్తున్నాడు అంటే వీడు అయిపోయింది ఈరోజు. ఈయన బాబు, నేను ఈ లెక్క తింగరం కాదు బాబు, వ్యాన్లో ఉండంతసేపు. దారా నీ సంగతి చెప్తారా, దారా రే. మిడిగి రా నువ్వు ఫస్ట్. ఎందుకురా అంకుల్, నీకు కూడా ఓటీటీ ఇస్తా అని చెప్పా. నేను ఇంకా ఒక్క నిమిషం భయపడ్డా, ఇక ఆడ స్టక్ అయిపోయినాయేమో, ఆడు అన్నయ్య ఉన్నాడేమో అనుకున్నా. ఓకే, మనం ఇప్పుడు ఏం చేయాలి తెలుసు కదా గైస్, ఆయిల్ తెచ్చుకోవాలి. ఆయిల్ తెచ్చుకొని ఓకే, వేరే నాయిస్ వస్తుంది గైస్, పట్టించుకోకండి. ఆయిల్ అండ్ ఇప్పుడు మనకి ఎక్కడ కావాలి ఇది, ఏముంది, ఇమిలి అయితే కావాలి మనకి. ఇమిలి కాఫ్టర్ ఇమిలి కావాలి మనకి. బాబే మనకి ఇమిలి అయితే కావాలి. ఇప్పుడు ఏం చేయాలంటే అది ఇది తీసి అక్కడ పెట్రోల్ పోసి. అబ్బా మళ్ళీ ఇంకో పెద్ద టాస్క్ ఉంది అయ్యా మనకి.
ఇందాక వీడియో చూద్దామంటే అది మొత్తం పోయింది, అనవసరంగా పోయింది. వచ్చి ఉంటే సూపర్ ఉంటుంది గాయస్ ఆ వీడియో. మీరు నిజంగా నిజంగా ఎంజాయ్ చేసేవాళ్ళు, మీరు నిజంగా చెప్తున్నారు, మీరు నిజంగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఆ వీడియో చూసింటే. ఈ అంకుల్ గారు ఐపీఎల్ ఐపీఎల్ ఐపీఎల్, న్యూ ఇయర్ న్యూ ప్లేస్. బాయ్ బాయ్ అంకుల్గా. ఓకే మనం ప్లే గ్రౌండ్కి వెళ్ళాలి. ప్లే గ్రౌండ్ ఇటు ఈయన లేడు కదా, మళ్ళీ ఇన్ని మలిపించడానికి 100 ప్రయత్నాలు చేయాలి. ఓకే ఇప్పుడు ఏం చేయాలి మీకు కూడా తెలుసు అనుకుంటాగా. ఇటు ఆయిల్ పోసేయాలి, అండ్ ఇటు ఆయిల్ పోసేసి అయితే అక్కడ పెట్రోల్ క్యాన్ తీసుకొని అక్కడ పెట్రోల్ అయితే వేసేయాలి. ఇంక ఇక్కడ ఆయిల్ వేసే మనకు అవసరం లేదు ఇంకా ఆయిల్. భయపడ్డాక వేసాడు ఉన్నాడేమో అని. ఓకే 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 కొన్ని వేరే నాయిసెస్ వస్తున్నాయి, పట్టించుకోకండి. అరే అరే ఏం అరే ఏం రా బండా, నీ ట్రైనింగే కదా ఐస్ క్రీమ్ వాడికి ఇచ్చినావు. అర్థమైందిరా రే, అర్థమైందిరా. నువ్వు ఐస్ క్రీమ్ వాడు కలిసిపోయారు. నేను నిన్ను బతికించుకొని నీ సబ్స్క్రిప్షన్ తీసుకొని వస్తారా రే బండా. నాకు ఓటీటీ సబ్స్క్రిప్షన్ కావాల్సిందే, నువ్వు ఇవ్వాల్సిందే. ఇవాళ నాకు ఐపీఎల్ ఓటీటీ సబ్స్క్రిప్షన్ కావాల్సిందే. 2024 ఐపీఎల్ నేను చూస్తా. మీరు ఎవరు ఫ్యానో నాకైతే కమెంట్ చేయండి గైస్. ఐపీఎల్ నేనైతే ఆర్సీబీ. మీరెవరు ఫ్యాను? సిఎస్కేనా? చెప్పండి ఫ్రెండ్స్, మీరు సిఎస్కేనా? నాకు పెద్ద అవతల టీం పైన అయితే ద్వేషం ఏం లేదు. ఆర్సీబీ అని సిఎస్కే వేస్ట్ అలాంటివి ఏం లేదు నాకు. ఎందుకంటే నేను ప్రతిదీ చూస్తా, కానీ ఆర్సీబీకి ఒక్క కప్పు లేదు. ఒక విరాట్ కోహ్లీ ఫ్యాన్ అయ్యి ఉండి కప్పు లేదని చాలా బాధపడుతున్నాం ఫ్రెండ్స్. దానికి మీరు కూడా న్యాయం చేయండి ఫ్రెండ్స్. అంటే మీరేం చేయలేరు అనుకోండి, ఇంకేం చేయలేము. ఓకే ఏంట్రా అరే అంకుల్ జీ రారా, 7 నిమిషాలు అయిపోయినప్పుడే వీడియోకి రారా రే, నీకు దండం పెడతా. రాడా ఏంటి ఇప్పుడు? అంకుల్ ఇక్కడ సౌండ్ వస్తుంది, నేనే వెళ్తా. మొద్దులేండి, అక్కడ చాలా ఎంట్రీలు ఇస్తాడయ్యా, నాకు అదే నచ్చదు. ఓకే మళ్ళీ చెప్పలే సడన్ ఎంట్రీ ఇస్తాడని. ఇప్పుడు ఎల్లుండే మన సంగతి ఏమైంది? బుగ్గపాల్ అంకుల్ కూడా రారా? వస్తున్నాడా? రారా కొన్నిసార్లు వెనకాలకి వెళ్ళిపోతాడు కేసాడు. అప్పుడు మాత్రం మీకు ఎట్లుంటుందో కానీ నాకు మాత్రం మండిపోద్ది. నువ్వు ఉంటారా అంతసేపు? ఓకే గైస్, ఆడి కాసేపు ఆడ షికార్లు వేసుకోండి, మనం ఈలోగా వెళ్ళి మన పని కానిచ్చుకుంటాం. గాయస్ ఇంకా చాలా టఫ్ ఉంది గాయస్ గేము. ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళాలి, అవి లివర్స్ లాగాలి, చాలా టైం పట్టేస్తుంది మనకు ఇప్పుడు గేము. ఇందాక వీడియో రికార్డ్ అయ్యి ఉంటే అరే ఎందుకు తీసేసినారా ఆ వీడియో? నిజంగా బుద్ధి లేదు, ఆ వీడియో ఎందుకు తీసేసిన అసలు. గైస్ మీకు మాత్రం చెప్తున్నా, ఐస్ క్రీమ్ గేమ్ ఆడేటప్పుడు మాత్రం ఒక్కసారి బ్యాక్కి వెళ్ళారంటే గేమ్ కథం. ఇంకా మీరు ఇంకా ఏడిచినారా అది గేమ్ ముందుకి. ఇందాక ఇదంతా అయిపోయింది గైస్ తెలుసా, ఇది పైకి ఎక్కే పార్ట్ అయిపోయింది, నేను లాగటం అయిపోయింది, కీ వచ్చింది, కాయిన్స్ వచ్చేసినాయి, ఆ పేపర్ తీసేసుకున్నా అంతే. కరెక్ట్ టైం గన్ను తీసుకొని కొద్దాంరా అనుకునే సేపులో గయా, మొత్తం గయా కాదా? ఇది కూడా కాదా? ఇది అరే ప్లీజ్ అరే అర్థం చేసుకోరా నా పరిస్థితి. గాయస్ ఇప్పుడు ఎట్లా గాయసుడు ఇది కాదంటుండు, నీకు పుణ్యం ఉంటుంది అదే. అమ్మయ్యా వాము వాడు ఆడనే ఉన్నాడు ఐస్ క్రీమ్ గడు. జస్ట్ మిస్ మన సంగతి అయిపోయేది.
మేరే దాక్కో దాక్కో ఐస్ క్రీమ్ ఎక్కడ ఇష్టపడితే మనకు సాంగ్స్ రావు, పాడకూడదు. సాంగ్ పాడినా అంటే ఆ సాంగ్ కనిపెట్టినట్టు చచ్చిపోతాడు అంతే. ఎందుకులేండి మళ్ళీ ఎంత మంచి సాంగ్ అని అంట. ఏ ఇక్కడ ఇక్కడ మారిపోయిందా పొజిషను? ఆఫీస్కి తీసుకో. ఓకే ఇంకెళ్దాం బరాబర్. ఇటు వస్తాడా? ఇక్కడ ఏనున్నాడు? ఇంకా ఆడనే ఉన్నాడా? వస్తున్నాడు రో. దివాలి గడొచ్చిండు. ట్రక్ అంకుల్ మీరు ఆనే ఉంటారు కదా, మళ్ళీ నేను వచ్చినాక యానిమల్ లెక్క రణ్వీర్ కపూర్ లెక్క రియేట్ అవ్వరు కదా చెప్తున్నా. అంకుల్ మిమ్మల్ని మీరేం యానిమల్ రణ్వీర్ కపూర్ కాదు కదా. ఓకే గైస్ అంకుల్ అయితే యూ క్యారీ ఆన్ అన్నాడు. ఇంకా నేను అంకుల్ యానిమల్లో రణ్వీర్ కపూర్ లెక్క రియాక్ట్ అవుతాడేమో అనుకున్నా. అంతా మన మంచిగా జరుగుతుందని చెప్పుకోవాలి. ఓకే ఇదైతే ఎక్కడ ఈ కీ ఎక్కడ యూజ్ అవుతుంది మనకు ఇప్పుడు నెక్స్ట్? స్టాల్ కాదు, క్యాఫ్టేరియాలో కూడా కాదు. మేబీ ఐ థింక్ సో పార్కింగ్. యా గైస్ పార్కింగ్. మనకి ఇమిలియా కార్డు కావాలి. ఇమిలియా ఇమిలియా. షూ చాలా పెద్ద పని ఉంది రో. అయ్యో వాలి వాలి వాలి. అండ్ ఇది పైన యూజ్ అయితే నాకైతే చాలా బాగా గుర్తుంది గేము. మీకు కూడా గుర్తునే ఉంటుంది మా సబ్స్క్రైబర్స్ అయి ఉంటే ఫస్ట్ నుంచి. ఓకే గైస్ మనమైతే 300కి అయితే చాలా దగ్గరలో ఉన్నామన్నమాట. మీరు 300 చేస్తేనే 3 పూట్ల అన్నం తిరగండి ఉండొచ్చు. వారి దేవుడా గాయస్, నాకు నిజంగా ఇది చెప్పుకోలేనంత పెద్ద జంప్ స్కేర్ గైస్. వద్దు ఈ టైంలో తీసుకుంటే ఇంక ఇట్లా వస్తాడు. ఓంబి బత్తకాయని మంత్రం వేస్తాడు. ఇరుక్కున్నా. తప్పించుకున్నా. వామో గాయస్ ఇటు దగ్గర నుంచి వెనకాల డెడ్ ఎండ్ ఉన్నప్పుడు మాత్రం చూసుకోండి, మీకు దండం పెడతా నిజంగా. డెడ్ ఎండ్ లేకుండా వచ్చారంటే బ్రెయిన్లెస్. కొంచెం మెల్లగిట్రా బాబు. ఇంకా రా 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 బాబు. ఆ బాబు ఈడకేరా. నేను ఆ కార్డు తీసుకొని ఇంకా కెఫ్టేరియాకి వెళ్ళి కార్డు పెట్టి ఆ కిందకి వెళ్ళి స్టోరేజ్కి అయితే తీసుకొని వచ్చి ఇంట్లో ఓపెన్ చేసిన పిల్లర్స్ దొరుకుతాయి. పిల్లర్స్ దొరికాక కాయిన్స్ తీసుకొని రావాలి. అదొక పెద్ద టాస్క్. అండ్ ఇది 2 పెద్ద టాస్క్లు అయిపోయినాయంటే ఇంకా గన్ తీసుకుంటా, ఇక్కడికి పట్టాస హెడ్ వేస్తా. ఇక తర్వాత నేను కార్ తీసుకొని కమ్మన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ అని వెళ్ళిపోతాను. ఏమంటావు అంకుల్? కరెక్టే అంటావా? దారా రే. ఓకే గైస్ మనం ఇప్పుడు ఆ కార్డు తీసుకోనికైతే బరాబర్ పరిగెత్తాలి. డ్రాయింగ్ ఎవరు వేసిర్రు? మా బండాగాడా? దగ్గర చెప్తా. ఓకే ఇదే బెస్ట్ వే గైస్ పైకి వెళ్ళనికి. ఐస్ క్రీమ్ గేమ్ ఆడేటప్పుడు ఇట్లాంటి ట్రిక్స్ యూజ్ చేయాలి, తప్పదు. ఇట్లాంటి ట్రిక్స్ యూజ్ చేయాల్సిందే. 1 ఇట్లా చుక్కలు చూపిస్తుంది, ఇంకా 2, 3 ఎట్లుంటాయో. అయినా కానీ మనం కంప్లీట్ చేస్తామా మన లక్ష్యం. ఇది మాత్రం నేను చెప్తున్నా, అదే మన గోలు. గట్టిగా అరవకండి, గట్టిగా అరవకండి పిల్లలు పిల్లలు పిల్లలు. ఇమిలియా ఇమిలియా. డొనాల్డ్ కాదు, సోఫియా కూడా కాదు. ఇమిలియా లేదా? ఇందాక మనం నిజంగా చెప్తున్నా అక్కడ అవుట్ అయిపోయి ఉండే వాళ్ళం అనుకుంటా. అరవకురా, నిన్నెవడు కొట్టట్లే. ఈ అమ్మీడు ఎందుకు అరుస్తాడో కూడా తెలియదు గైస్ నాకు. అనుకుంటూ ఎందుకు 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 పుడతారో తెలుసు సార్ మీలాంటి వాళ్ళు. అరే బండ నేను కాపానికి ఇంత సాహసాలు చేయాల్సి వస్తుందిరా.
ఓ ఇక్కడేనా మనకి కీ దొరుకుతుంది. ఇటు బయటే ఉన్నాడు. వేటే నా కళ్ళు లేవు, నేను చూడలేను. పాటలు వాడకరా, భయమవుతుందిరా. అరే అమ్మా, నాకు ఫుల్ భయమైంది గైస్ ఇందాక. ఇప్పుడు వీడు కింద ఉన్నాడా పైన ఉన్నాడా నెతకాలి. ఓకే, ఇది మన మెయిన్ టాస్క్ గైస్. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఇందాకన్నా పట్టుకునేవాడు గైస్, లిటరల్లీ చెప్తున్నా. చూడకపోయింటే మళ్ళీ రీప్లై చూడండి, ఈయనే ఉంటాడు. पिलर्स लेकर आओ. जल्दी जल्दी रन करता हूँ. అంకుల్ వస్తే తప్పడ మారుంగే. అంకుల్ వస్తే ఏం లేదు మన పరిస్థితి ఇంకా. తార్ మార్ తక్కర్ మార్, తార్ మార్ తక్కర్ మార్. ఓకే గైస్, మన క్లూస్ అన్నీ బాగానే అరేంజ్ చేసుకుంటున్నాం. ఏడి అంకుల్? అంకుల్ మీరు ఇట్లాంటివి సాహసాలు ఏజ్లో ఉన్నప్పుడు వేయకూడదు. ఓకే, దట్స్ ద రీజన్ వై ఐ కాంట్ బిలీవ్ యూ. మీ ఏజ్ ఎంత అంకుల్? ఒక గట్టి పసిపాప అంకుల్ మీరు. ఇట్లాంటి టైంలో ఇట్లాంటి స్టంట్లు వేస్తే అట్లాగే ఉంటుంది, అట్టాగే ఉంటుంది. ఈయన్ని నమ్మద్దు. ఈయన్ని నమ్మినామంటే ఏడకెళ్ళండి అంకుల్ గాడు. అంకుల్, ఓహో, యు క్యారీ ఆన్, యు క్యారీ ఆన్, యు క్యారీ ఆన్. అరవకరా అంటే అరుస్తావు. ఏడున్నాడో కనిపెట్టలేకపోతున్నా గైస్. లోపలికి వచ్చేసినావా రే? నాకన్నా స్పీడ్ ఉన్నావురా. అంకుల్, అంకుల్ ప్లీజ్ అంకుల్ నన్ను వదిలేయండి అంకుల్. నేను ఏదో ఇంటికెళ్ళి ఐపీఎల్ చూసుకుంటా. తప్పు చేశా గైస్. అది దూకలేవారా? నాకు అర్థం కాదు. చేతులు బాగానే ఉన్నాయి, కాళ్ళు బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. అయిపోయింది మన సంగతి. ఓ అమ్మా, జస్ట్ మిస్. కుక్క సెకండ్ లేట్ అయి ఉంటే అయిపోయే వాళ్ళం గైస్. కార్డ్ ఏది రే? కార్డు ఇంతకన్నా కోడ్ రాలేదా? ఏం లేదంట, సరిపోయింది. ఇంకో డస్ట్బిన్ ఎత్తుకాలి. దొరికితే అందరూ దొరకాలి కేసు ఇంకా లాస్ట్. నీకు ఐస్ క్రీమ్ ఫన్నే.
వాడికి ఎందుకు గైస్ ఐస్ క్రీమ్ అంత క్రీమ్ బంతి తిన్నంత ఫన్గా ఉంటుంది. నథింగ్ ఇంట్రెస్టెడ్ అంటుంది బా. ఇంకా ఈ డస్ట్బిన్ చెక్ చేయాలి. ఓకే ఏం చేస్తాం, పిడితో ఫేస్ టు ఫేస్. ఓకే ఇంక ఈ డస్ట్బిన్నే. మాటలు రావటంలే నాకు, ఇంకా అంత భయం వేస్తుంది. అరే ఏం రా, ఇక్కడ నథింగ్ ఫోన్ ఇంట్రెస్టింగ్ అనే వస్తుంది. ఓకే ఇక్కడ బిన్ను చూద్దాం, ఇక్కడన్నా వస్తుందో లేకపోతే ఇక్కడన్నా నథింగ్ ఇంట్రెస్టెడ్ అంటుందో. ఇక్కడ కూడా నథింగ్ ఇంట్రెస్టెడ్ అంటే ఇంకేం లేని సంగతి. అబ్బా నాకు ఎందుకు అక్కడ మనము చేసేటప్పుడు తప్పు చేసామనిపిస్తుంది. లేకపోతే కోడ్ గ్లిచ్ అయిందా? పాడేసినట్టున్నామా? లేదు, 100% చెప్తున్నా, కోడ్ అక్కడే ఉండాలి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఈ ఐస్ క్రీమ్ గడు. ఓకే గైస్ కోడ్ నెతికాకైతే చెప్తాను. ఓకే గైస్ మనకి ఇక్కడ దొరికింది ఫైనలీ. నేను అప్పటికే అనుకుంటున్నా అబ్బా కోడ్ ఏమన్నా ఉంటుంది, కోడ్ ఏమన్నా ఉంటుందని. మొత్తం ఇది ఇప్పుడు దొరికింది నాకైతే కోడ్. అండ్ ఇప్పుడు లిటరలీ చాలాసేపు పట్టింది గైస్ కోడ్ తెచ్చుకోనికి అయితే నాకు. అసలు కోడ్ నేను గ్లిచ్ అయింది గైస్, నిజంగా చెప్తున్నా. మనం తీసుకున్నప్పుడు అడిగితే పాడేసాం కదా, అండ్ అప్పుడు వచ్చింది మన ప్రాబ్లము. కోడ్ అయితే మళ్ళీ కనిపించకుండా పోయింది. కానీ ఏం చేస్తాం, మళ్ళీ కష్టపడి మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడలేదు, అంత ఓపిక మనకు లేదు. తీసేస్తా గేమ్. ఫస్ట్ నుంచి ఆడాలి బ్రో అంటే మాత్రం మీరు ఆడతారేమో, నేను తీసేస్తాను. చెప్పండి గైస్ మీకు మాత్రం ఎంత ఇరిటేటింగ్ ఉంటుంది అంతసేపు ఆడాలంటే. నాకు ఎట్లా టైర్ అయ్యండి గైస్ వీడు. నాకు క్రికెట్లో బౌన్సర్ లాగా నా పైకి బౌన్స్ అవుతూనే ఉన్నాడు వీడు. దారా గాయస్ ఫైనలీ మనం ప్లే గ్రౌండ్కి అయితే వెళ్ళిపోతున్నాం. లిటరలీ గాయస్ నేను చెప్తున్నా ఇంకా అవ్వలేదు మెయిన్ టాస్క్. ఈయన కాపాడతాం అసలైన మెయిన్ టాస్క్. అండ్ అప్పుడు చూడాలి మీకు ఏంటి బ్రో ఇది అనిపిస్తుంది. నేను గైస్ ప్లీజ్ గైస్ మీరు మాత్రం సీరియస్గా అడుగుతున్నా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. వచ్చేసిందా? ఎస్. ఏ అంకుల్ ఇప్పుడు రారా, వేసేస్తా ఒక్కొక్కరిని ఇప్పుడు ఎవడన్నా అడ్డం వచ్చినట్టే నాకు. నా దారి రహదారి. ఓకే గాయస్ ఓకే అంకుల్సీ అయితే ఇంకా రావట్లేదు, మేబీ ఐ థింక్ సో. ఓకే గైస్ ఇప్పుడైతే దీన్ని అయితే ఎస్ గ్యాస్ కరెక్ట్ అయితే కొట్టాము. ఇప్పుడు మనం దీనికి ఫ్యూల్ అయితే వెయ్యాలి. ఓకే ఫ్యూల్ అయితే వేద్దాం దీనికి. ఓకే తొందరగా తొందరగా, అంతే గేమ్ అయిపోయింది. కాకపోతే అన్ని వీడిని వేసేసి వెళ్తే మంచిది అనుకుంటున్నాను నేను. వీడిని వేసేసి వెళ్ళిపో. వామో రీ నువ్వేంట్రా ఇట్లా ఎంట్రీ ఇచ్చినావు త్రిబుల్ ఎన్టీఆర్ లాగా. మంచి పని. యా అక్కడ అన్కాన్షియస్ అంట రాడ్. ఏంటంటే పేరు రాడ్డా? రే నా కార్ కంట్రోలింగ్ ఆటలే.
ఓకే, ఇంకా మనం తేవాల్సిందే మనం ఉంటే ప్లేటర్సే. కాకపోతే వీడిని ఫినిష్ చేసి వెళ్ళి తెచ్చుకుంటే మంచిది గైస్. ఓకేనా, వీడిని ఫినిష్ చేసి తెచ్చుకుంటాం మంచిది. అమ్మ భయపడ్డారా? ఎస్ ఎస్ ఎస్, తొందరగా ప్లీటర్స్ తీసుకో. ప్లీటర్స్ గ్లిచ్ అయిందా? నిజంగా గైస్ ఈ టైంలో కనుక గ్లిచ్ అయిందని తెలిస్తే నాకు మామూలుగా ఉండదు చెప్తున్నా కదా. వేరే లెవెల్ ఉంటుంది. మధ్యలో వాయిస్ రాలేదు ఎందుకంటే మాట్లాడలే, ఎందుకంటే ఆ టెన్షన్లో ఏం మాట్లాడాలో తెలియట్లే అబ్బా. ప్లీజ్ గైస్ మీరైతే 300 సబ్స్క్రైబర్లు చేస్తే ఇంకా 3 పూట్లు అన్నం తినాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే, ఇక్కడ కేజ్కి ఉంటుంది. ఓకే ఓకే, కేజీకి దొరికిందని కూడా నాకు ఆనందం లేదు, ఎందుకంటే ఇప్పుడు మెయిన్ ఆడ దగ్గర నేను తప్పించుకోవాలి. ఇప్పుడు ఆడు కనుక ఇప్పుడు ఇక్కడికి వచ్చిందంటే ఓకే, ఇది ఒక్కటి దాటేస్తే చాలు నాకు హ్యాపీయే ఇంకా ఇరారా. ఇప్పుడు నువ్వు ఏం వచ్చినా నేనేం పీకలేను, అంటే నువ్వు నన్ను ఏం పీకలేవు గైస్. దా అటు ఫేస్ చూడండి గైస్ ఒకసారి. ఏ చాక్లెట్ బాయ్. ఓకే, ఇంకా మనం ఓకే ఇంతకాడ ఎస్కేప్ అయ్యాడు. అరే నువ్వు నాకు ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఇస్తా అన్నారు, అరే బండా నేను కాపాడుతున్నా. ఓకే గైస్ ఫైనలీ వీడినైతే కాపాడదానికి నానా తిప్పలు పడైతే ఈయనైతే కాపాడేసినాం. నాకు ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఇస్తా అన్నావు, ఇవ్వకపోతే బాగోదు చెప్తున్నా. దూకే. అయిపోయిందా? వెళ్ళిపో అంకుల్, న్యూ ఇయర్ న్యూ ప్లేస్. ఓకే బాయ్. అమ్మయ్య అంకుల్ గడు నాకు అటుకులు దింపించిండు ఇంకా. ఓకే రే బండా నాకు ఓటీటీ సబ్స్క్రిప్షన్ అదేదో కాస్త డిస్నీ ప్లస్ హాట్స్టార్ మిక్సీ. అమ్మయ్య మా మమ్మీకి ఇస్తే మా మమ్మీ ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఇస్తుంది. ఈ ప్లాన్ బాగుంది రే, 1 year ప్రీమియం. ఇంకా మనం ఆడుకుందామా, ఓపెన్ చేద్దాం ఇంకా ఇండియా ఎస్ఏ. చూస్తున్నా కదా సెకండ్ టెస్ట్ కోసం. మీ ఫేవరెట్ టీం ఏంటో ఐపీఎల్లో కమెంట్ చేస్తాం మాత్రం మర్చిపోకండి. 300కి దగ్గరగా ఉన్నాం గైస్, మీరు 300 సబ్స్క్రైబర్లు చేస్తే 3 పూట్లు అన్నం తెలిసిన అవసరం లేదు. ఓకే గైస్, ఉంటాను, బాయ్.